ఒంటిమిట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు మోదుగుల పెంచలయ్య ఆదివారం విస్తృతంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థలాల అనుకూలత, విస్తీర్ణం, ప్రజలకు అందుబాటు, భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలపై క్షుణ్ణంగా ఆరా తీశారు. సీఎం చంద్రబాబు నాయుడు, కీర్తిశేషులు బండారు రత్న సభాపతి విగ్రహాల ఏర్పాటుపై వారు కసరత్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, కార్యదర్శి ఆలూరు వెంకట సుబ్బయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మలగుంట ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంచలయ్య, బొబ్బిలి రాయుడు, స్పెషల్ క్లాస్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ, సాలాబాదు బుర్జీ, శ్రీహరి, రోషయ్య, బాలమునయ్య, గఫూర్, చంద్రమౌళి, నరసింహులు, నాగరాజు, వెంకటేశు, అవి తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న అంతర్జాతీయ ఖ్యాతిని పొందినటువంటి క్షేత్రాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒంటిమిట్ట రామన్నకు సంబంధించి ఆ చంద్రుని సమక్షంలో కళ్యాణం జరిగితే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అధికారిక కేంద్రంగా ప్రకటించిన తర్వాత ఒంటిమిట్ట ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు శ్రీరామ ఎత్తిపోతల పథకం గతంలో ఇవ్వడం, మళ్ళీ దాని పునర్నిర్మాణానికి 12 కోట్లు టెండర్ దశకు రావడం, అలాగే ఇక్కడ జాంబవంతుల విగ్రహం 108 అడుగుల విగ్రహాన్ని స్థాపించడంతో పాటు ఒంటిమిట్ట డెవలప్మెంట్ అథారిటీని పెట్టి ఒంటిమిట్టని ఒక మహానగరంగా రూపుదిద్దుకోవాలని గత కళ్యాణానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం, అలాగే తొందరలో పూర్తి కాబోతున్నటువంటి ఎక్స్ప్రెస్ హైవే వెంబడి ఒక స్పెషల్ ఎకనమిక్ జోన్ తీసుకొచ్చి ప్రపంచ స్థాయి కర్మాగారాలన్నీ ఇక్కడికి రావాలి. ముఖ్యంగా రాజంపేట యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి. రాజంపేటలో ఉన్నటువంటి వాళ్ళు గల్ఫ్ పైన ఆధారపడినారు. 2047 విజన్ లోపల గల్ఫ్ ప్రాంతాల వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే విధంగా అభివృద్ధి జరగాలి అన్నటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం పట్ల అమితమైనటువంటి ప్రేమతో అభివృద్ధి చేయడం జరిగింది. దీంతో చంద్రబాబు గారి వల్ల ఇంత అభివృద్ధి జరిగిందన్నటువంటి దీంతో మా సీనియర్ నాయకులు పెంచలయ్య మనం ఇక్కడే బాబు గారి విగ్రహాన్ని ఒకటి పెడదాం. అలాగే గతంలో రాజంపేటకు అత్యంత ఎక్కువ సేవలు అందించినటువంటి బండారు రత్న సభాపతి గారి విగ్రహం ఒకటి పెడదామని సంకల్పించిన తర్వాత అనువైన ప్రదేశాలు ఏవని చూడడానికి వాళ్ళు వచ్చాం. అలాగే అన్న ఈ మన రామన్నకితో పాటు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనేటువంటిది ఉంటే బాగా ఉంటుంది. నేను ముందుండి దాని నిర్మాణానికి కొనుక్కుంటాను ఎంతో సేవాగుణంతో ముందుకు రావడం, ఆ స్థలం కూడా చూసి మేమందరం కలిసి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేందుకు సంకల్పం తీసుకోవడానికి ఈరోజు పెంచలైనతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. మా నాయకులు హాజరైనాం. భవిష్యత్తులో ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేదానికి మేము తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఒంటిమిట్ట మహానగరంగా రూపొందించింది. ఈ పాటికి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆరంభిస్తూ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక మహానగరంగా విజన్ 2047 లోపల పూర్తి చేసేటటువంటి సంకల్పం మాది. మేము ఖచ్చితంగా రామన్న ఆశీస్సులతో పూర్తి చేస్తామని తెలియదు. దీనిలో చంద్రబాబు గారు ఇదే ప్లేస్లో, మేము నిలబడిన ప్లేస్లోనే రాత్రి 12 గంటల సమయంలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు స్లిప్ ఇవ్వడం జరిగింది. ఆ స్లిప్లో ఈ చెరువుకు నీళ్లు ప్రథమం ఈ మండల ప్రజలు 3 సంవత్సరాలకు ఒకసారి పంటలు పండించేవారు. నీళ్ళు వచ్చినట్టయితే అందరూ చూపించుకుంటారు కోరడం, అది దానికి అంగీకరించడం, ఆలయానికి స్టేట్ ఆలయంగా రూపాంతరం చెందడానికి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన దయాభిక్ష చెప్తాను. నేను ఈ నియోజకవర్గంలో ఒంటిమిట్ట మండలమే బాగా అభివృద్ధి చెందింది. రామాలయ అభివృద్ధి, చెరువుకు నీళ్ళు రావడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అన్నదానాలు, ఎన్నో అన్నదానాలు ఉన్నాయి. ఊళ్ళో ఉన్న పేదలు కూడా ముందుకుండా రోజు తినడానికి కూడా వీరే విధంగా అన్నదానాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెంది కాబట్టి చంద్రబాబు చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా అతన్ని విగ్రహాన్ని పెట్టాలని, నా సొంత డబ్బులతో పెట్టాలని నిర్ణయించాను. అట్లాగే రత్న సభాపతి దీనికి బాధ్యుడు. ఇప్పుడు ఆయన 83 పార్టీ చేరి 90లో మరణించినాడు. ఆయన ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసిన తెలుగు కోసం.
ఆయన విగ్రహం 2 పెట్టాలనుకున్నాం. అట్ ది సేమ్ టైం నరసింహస్వామి టెంపుల్ కట్టాలని ఒక నిర్ణయించడం. దానికి ₹1 కోటి నేను ఫండ్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాను. దానికి రాజుగారు సహకరిస్తూ అట్లాగే గవర్నమెంట్లో వచ్చేటి కానీ టీటీడీలో వచ్చేటి కానీ నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి చేద్దామని కోరినాడు, చెప్పాడు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే రామాలయంతో పాటు నరసింహస్వామి ఆలయం ఉంటే ఇంకొంచెం ఆధ్యాత్మికత పెరుగుతుందని, ఇంకా కొంచెం కార్యక్రమాలు పెరుగుతాయని, అది కట్టి టీటీడీకి అప్పచెప్తాం. వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేటట్టు చేస్తాం తెలియజేస్తాం.